నమస్కారం అండి. నమస్తే అయ్య గారు. మందు మందు ప్రసాద్ గారు టిఫిన్ ఇచ్చారా? అప్పుడే తీసేసారా? డాడీ గారు దర్శని పట్టుకోమలాగా అయిపోతున్నా చిప్పు కూడా సరిపోతుంది. అబ్బో రెడీ రెడీ రెడీ. వచ్చాడండి. సోదర వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మల్లవరం మా ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నటువంటి రక్తదాన శిబిరానికి సహకరించినటువంటి మొత్తం నా అభిమానులందరికీ, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను. అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండానే జిల్లా వ్యాప్తంగా ఎవరికి రక్తం అవసరమైనా సరే ఫోన్ చేసిన పరీక్షను లేదనకుండా సహకరిస్తున్న రోటరీ బ్లడ్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే డాక్టర్ కామరాజు గారి యొక్క సర్వీసులు అయితే మనం మర్చిపోలేం. 24 గంటలు తర్వాత 365 రోజులు కూడా అందుబాటులో ఉండి మనం డోనర్ ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా కాదనకుండా రక్తం ఇస్తున్నటువంటి రోటరీ బ్లడ్ బ్యాంక్ కి, డాక్టర్ గారికి, వాళ్ళ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే జనాలందరికీ రక్తం దాని గురించి ఆవశ్యకత గురించి తెలియాలి. ఫోన్ చేస్తారు, డాక్టర్ గారు రాశారండి బ్లడ్ యూనిట్ ఇప్పించండి అని. మనం ఇస్తేనే రక్తం అరేంజ్ అవుద్ది. కానీ అది ప్రజలు అది వాళ్ళ సొంత ఇంట్లో కూడా అతను ఇవ్వగలిగి ఓపికలు కూడా రక్తం ఇవ్వలేకపోతున్నారు. ఆ మార్పు జనంలో రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి మల్లవరాన్ని ఎవరైతే రక్తదాతలు ఉన్నారో ఈ వేళ రక్తం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మా మిత్రమణుల తరఫున అందరికీ కూడా మొక్కలు ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ HDFC బ్యాంక్ వారు మేనేజర్ గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళు కూడా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కిట్లు ఇవ్వడానికి నిర్ణయించి నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పడం, ఆయనకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాను HDFC బ్యాంక్ వారికి. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.
తమ్ముడు మిగతాలు కూడా ఇక్కడ లోన్కి ఇచ్చాము తమ్ముడు డోనర్స్ అంటే మనందరం ఒక నిమిషం ప్యాకెట్ చూడ ml వస్తుంది లోపలికి వచ్చి బాల్ బ్రష్ డాక్టర్ గారు ఓకేనా థ్యాంక్ యూ సరే కేక్ పెట్టారని ఫీల్ అవ్వండి అందరూ ఎవరు పెట్టద్దు ఆల్రెడీ అయిపోయింది కూరే రెండు తిప్పాయి సార్ పక్షాలు కొని ఇచ్చేస్తారంట పుట్టినరోజు సందర్భంగా. అలా జరగండి ఏముంది అందరికీ నమస్కారం అండి. ఈరోజు దూలిపూడి వెంకటరామ గారు బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మల్లవరం గ్రామస్తులు అంబటి అరుణ్ కుమార్ ఫస్ట్ టైం అండి, ఫస్ట్ టైం బ్లడ్ డొనేషన్ చేశాడు. బాబు గారి తరఫున మల్లవరం గ్రామం తరఫున అరుణ్ కుమార్ కి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. యువకులు ముందుకు రావాలి. బ్లడ్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకోవాల్సింది కోవచ్చు. ఇటువంటి యువత ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ మాస్టర్ మీరు కూడా ఆ పక్క వెళ్ళిపోండి మాస్టర్. ఇచ్చి వాళ్ళందరూ ఈ పక్కన తీసుకున్న పక్కన లేకపోతే ఆడ వచ్చారు. డాక్టర్ ఆలోచన అమ్మా ఎలా సైడ్ ఉండండి ఒకసారి. కవర్ చేయడం రెండోసారి బాబు గారు మీ చెట్టు ఏనండి. త్వరగా అండి, వర్షం వచ్చేస్తుంది బాబు గారు. రాజా ఎవరు ఇచ్చారు తెలుగుదేశం చూడండి ఓకే సార్. కొడుకు గుడి తెచ్చినా మీ అందరూ ఉండిపోయి మీ అందరి కోసం.
మరి దూలుపూడి వెంకటరమణ మీ అందరూ ముద్దుగా పిలుచుకునే దూలుపూడి బాబీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తన సొంత ఇంటి దగ్గర మరి బ్లడ్ క్యాంప్ పెట్టి సుమారు 70 మంది చేత బ్లడ్ దానం చేసి, అదే కాకుండా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ పుట్టినరోజు సందర్భంగా సుమారు 70 నుంచి 100 బ్లడ్ శాంపిల్స్ చేయటం, మరి ఈ ఊర్లో 100 సార్లు కూడా బ్లడ్ డొనేషన్ చేసిన ఉన్నారు. మరి అదేవిధంగా 101 సారి, అదేవిధంగా మన బాబీ కూడా 82వ సారి ఈ రోజు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. మరి బాబీ తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వెన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన వ్యక్తి బాబీ. కాబట్టి తప్పనిసరిగా ఈ పుట్టినరోజు సందర్భంగా అతనికి కూడా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. తనకి ఉన్నతమైన పదవి దక్కాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాం. కాబట్టి తొందరలో అతనికి మన పార్టీ గుర్తిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత వర్షంలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామస్తులు కానీ అనేక గ్రామాల నుంచి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో వచ్చి బాబీకి శుభాకాంక్షలు తెలిపినందుకు మా నియోజకవర్గంలో ఉన్న కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేయండి. మరి బాబీ పుట్టినరోజు ఇంత ఘనంగా జరిగినందుకు ఆ భగవంతుడు అన్ని రకాలుగా అతనికి సహకరించి ఆయురారోగ్యాలు కలజేయాలని కోరుకుంటూ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బాబండి అండి, బాగా బండి, ఏ పంట అన్నా బాగా పండిందండి. కొంచెం సైడ్ ఉండి